ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే వినిపిస్తోంది. ఆ మూవీలో కాశీతో పాటు మరో నగరం గురించి కూడా చెప్పారు. అదే శంభల. కల్కి ఇంట్రొడక్షన్ కోసం ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసిన బుజ్జి అండ్ భైరవాలో శంభల గురించి పశుపతి, దీపికా పదుకొన్ క్యారెక్టర్లు మాట్లాడుకుంటాయి. పురాణాల్లో దేవతల నగరంగా వివరించిన శంభల నిజంగా ఉందా? ఎవరైనా చూశారా? హిట్లర్ శంభల నగరాన్ని ఎందుకు చూడాలనుకున్నాడు? కల్కి అవతారానికి శంభలకు సంబంధం ఏమిటి? శంభల నగరం గురించి ఒక అద్భుత సాహస యాత్ర జరిగింది. ఆ జర్నీలో ఏం దొరికింది? భారతదేశంలో అడుగడుగునా అద్భుతాలే, అందులోనూ హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు. మానస సరోవరం, పిరమిడ్ ఆకారంలో ఉండే కైలాస పర్వతం ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలు. వీటితో పాటు హిమాలయాల్లో ఇప్పటికీ సీక్రెట్గా ఉన్న నగరం శంభల. దశావతారాలు 10, వాటిలో చివరి అవతారం కల్కి. కల్కి పుట్టే నగరం శంభల అని పురాణాల్లో ఉంటుంది. విష్ణు పురాణం, భాగవతం, కల్కి పురాణంలో శంభల గురించి వివరంగా ఉంది. హిమాలయాల్లో శంభల ఉండే ప్రాంతాన్ని పురాణాల్లో త్రివిష్టపం అని పిలిచారు. ఆ తర్వాత ఆ పేరే టిబెట్గా మారింది. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం శంభల అని పురాణాల్లో వివరణ ఉంటుంది. ఎక్కడో హిమాలయాల్లో అంతు చిక్కని ప్రదేశంలో ఆ ప్రాంతం ఉందని అనడమే తప్ప ఇప్పటి వరకు అక్కడికి వెళ్లిన వారు లేరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సాహస వీరులు శంభలను కనుక్కుందామని వెళ్లారు. కానీ మధ్యలోనే ఆగిపోవడమో చనిపోవడమో జరిగేది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ తన కుడి భుజం లాంటి హిమ్లర్ని శంభల అన్వేషణ కోసం పంపించాడు. అయినా ఫలితం దక్కలేదు. శంభలకు ముఖద్వారం కైలాస పర్వతం. అది దాటి హిట్లర్ సేనలు వెళ్లలేకపోయాయి. అసలు శంభల ఎక్కడుంది? అది 1903వ సంవత్సరం. ఆ కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్, భారత్కి చెందిన గొప్ప సైంటిస్టులు, గూఢచారులు ఒక బృందంగా ఏర్పడ్డారు. వారి లక్ష్యం శంభలను కనుక్కోవడం. హిమాలయాల్లో తాము చూసిన అద్భుతాలతో పాటు ఒక సీక్రెట్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. అప్పట్లో ఆ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాతే ఎంతో మంది శంభలను అన్వేషించాలని వెళ్లారు. హిమాలయాల్లో 2 రకాల సాహస బృందాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఒకటి ఎవరెస్ట్ని అధిరోహించే బృందం, 2 శంభల అన్వేషణ బృందం. కానీ ఇప్పటికీ ఎవరికీ శంభల కనిపించలేదు. కనీసం ఆ దారిని కూడా కనిపెట్టలేకపోయారు. పాపం పండినప్పుడు, ధర్మం పూర్తిగా గాడి తప్పినప్పుడు కల్కి అవతారం జరుగుతుందని, తెల్లని గుర్రం మీద భయపెట్టే రూపంతో కత్తి తీసుకొని పాపులను హతమారుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ కల్కి హిమాలయాల్లో ఉన్న శంభలలో పుడతాడు. రిటైర్డ్ ఐఏఎస్ వేదవ్యాస్ శంభల అనే పుస్తకాన్ని రచించారు. శంభల గురించి అన్వేషణ, ఆ అడ్వెంచర్ గురించిన రియల్ స్టోరీనే ఆ పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్న వివరాలను బట్టి శంభలను అన్వేషించిన ఆ గ్రూప్ ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఎవరెస్ట్ శిఖరం అడుగున రహస్యంగా ఒక సొరంగ మార్గం 1000 ఏళ్ల నుంచి ఉందని, ఆ సొరంగం నుంచి వెళితే ఎన్నో వింతలు, విడ్డూరాలు కనిపిస్తాయని ఆ అన్వేషకులు చెప్తుంటారు. గడ్డకట్టిన మంచు నది అడుగున ఉన్న ఈ సొరంగంలో బతకడమే కష్టం. ఆ సొరంగాన్ని దాటి వెళితే పర్వతంలో మరో గుహ ఉంటుంది. ఆ గుహ లోపల సిద్ధపురుషులు తపస్సు చేస్తూ కనిపిస్తారట. వారిని దాటుకుని వెళితే మంచు కొండల మధ్య స్ఫటిక పర్వతం ఉంటుంది. ఆ స్ఫటిక పర్వతం కింద రహస్యంగా ఉండే నగరమే శంభల అని అప్పట్లో సాహస యాత్రికులు తమ డైరీల్లో రాసుకున్నారు. ఆ దారిని మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఈ శంభల టిబెట్ ప్రాంతంలో ఉంది. మంత్రశక్తి గల ద్వీపంగా టిబెట్ ప్రజలు ఇప్పటికీ నమ్మే ప్రాంతం శంభల. శంభల నగరంలో యోగులు అష్టసిద్ధులను కలిగి ఉంటారని, వారు గాల్లో కూడా ప్రయాణించగలరని ఆ అన్వేషకులు చెప్పారు. శంభలలో కష్టాలు లేవు, ఆకలి దప్పులు లేవు. సాక్షాత్ లక్ష్మీదేవి కొలువైనట్టుగా బంగారపు నగరం. 13వ దలైలామా తన గురువు తాషీలామాతో కలిసి రహస్యంగా తాళపత్ర గ్రంథాల్లో ఎన్నో విషయాలు రాశారు. వాటిలో ఒకటి శంభల ప్రభువు. ఆ విషయాలనే వేదవ్యాస్ తన శంభల పుస్తకంలో రాశారు. ఇక నికోలస్ రోరిచ్ శంభల గురించి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఈయనే. అంతకుముందు ఎంతో మందికి శంభల గురించి తెలిసినా నికోలా రోరిచ్ రాసిన పుస్తకాల వల్లే ఎక్కువ వివరాలు తెలిసాయి. రోరిచ్ రష్యన్ చిత్రకారుడు. భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడై కులు ప్రాంతంలో ఒక ఆశ్రమం కట్టుకుని జీవితాంతం ఇక్కడే ఉండిపోయాడు. జవహర్లాల్ నెహ్రూకి ఆప్తుడు, స్నేహితుడు. ఆయన చిత్రాలు అద్భుతాలు. ఆయన మరణించాకే రోరిచ్ రహస్యాలు బయటపడ్డాయి. ఆయన జీవితాంతం శంభల అన్వేషణలోనే ఉన్నారు. శంభలకు దారి అనే పుస్తకం కూడా రాశారు.
లామాల జీవితంపై ఎంతో రీసెర్చ్ చేసిన రోరిచ్ శంబలను అన్వేషించిన సాహస వీరుల్లో ఒకరు. ఇప్పటికీ కులులో రోరిచ్ ఎగ్జిబిషన్ ఉంది. ఆయన గీసిన చిత్రాల్లో శంబల దారిని రహస్యంగా చిత్రీకరించారన్న విషయం చాలా మందికి తెలుసు. ఆయన శంబలను దర్శించారని కూడా కొందరంటారు. రోరిచ్ చిత్రాలను పరిశోధిస్తే శంబలకు దారి కనిపించవచ్చు. 1928లో మంగోలియాలో అనుకోకుండా ఆకాశంలో UFOలు కనిపించాయి. అవి శంబల నుంచి వచ్చిన సంకేతాలే అని రోరిచ్ రాసుకున్నారు. 1206లో మంగోలియాలో పుట్టిన చెంగీజ్ ఖాన్ 800 సంవత్సరాల తర్వాత మళ్లీ పుడతాడని, అదే సమయంలో శంబల గ్రామంలో కల్కి భగవానుడి అవతారం కూడా వస్తుందని మంగోలియాలో ఇప్పటికీ కథలుగా చెప్తారు. కల్కి మూవీలో కూడా ఇప్పటికీ 800 సంవత్సరాల తర్వాత కథే రావడం వెనుక ఇదే లైన్ ఉండొచ్చు. కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకిలిస్తుందట. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆర్టిస్ట్, ఆర్కియాలజిస్ట్, మరీ ముఖ్యంగా మన తొలి ప్రధాని నెహ్రూకి ఆత్మీయుడు అయిన నికోలస్ రోరిచ్ పరిశోధనను కొట్టిపారేయలేం కదా. రోరిచ్ రీసెర్చ్ బట్టి శంబల ఉందన్నది నిజం. రోరిచ్ పరిశోధనల తర్వాతే హిట్లర్కి శంబల మీద ఆసక్తి పుట్టింది. అక్కడ అద్భుత శక్తులు ఉన్నాయని, ఆ దైవ శక్తులను కైవసం చేసుకోవాలని హిట్లర్ కోరిక. అతని గూఢచారి సంస్థ SS టీంని హిమాలయాలకు పంపాడు. కానీ వారు శంబలను కనుక్కోలేకపోయారు. కారణం ఏంటంటే శంబల రూట్లోకి వెళ్లాలంటే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని దాటాలి. ఇప్పటికీ సాధ్యం కాని విషయం అది. మొత్తానికి కలియుగానికి చివరి మజిలీగా చెప్పే శంబలను హిట్లర్ ఎప్పటికీ కనుక్కోలేకపోయాడు. పరిపూర్ణమైన మనస్సు, యోగా శక్తి, దైవిక బలం, గాలిలో ఎగిరే విద్యలను ఇచ్చే అష్టసిద్ధులు ఉంటే తప్ప శంబలను కనుక్కోలేమని అక్కడి యోగులు చెప్తుంటారు. భూలోకంలో ఉండే స్వర్గం శంబల, స్వర్గానికి దారి ఈ శంబలే. శంబలను అన్వేషించే క్రమంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అద్భుత అనుభూతి. ఎక్కువ మందికి కనిపించింది మాత్రం దివ్యమైన ఉదారంగు జ్యోతి. నికోలస్ రోరిచ్ ఈ జ్యోతిని తాను చూసినట్లు, అద్భుతమైన అనుభవాన్ని పొందినట్లు ఆయన డైరీలో రాసుకున్నారు. టిబెటన్ బౌద్ధ గురువుల్లో ప్రముఖులైన తాషీలామా శంబల గ్రామానికి వెళ్లే దారి అని ఒక పుస్తకం రాశారు. ఆయన రాసిన వివరాల ప్రకారం హిమాలయ పర్వతాలకు ఉత్తరంగా కారాకోరం పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలకు ఒకవైపు ఉన్న కొన్ని మంచు పర్వతాల్లో ఒక రహస్య స్థావరం సృష్టి ప్రారంభం నుంచి ఉందని టిబెటన్లు నమ్ముతారు. అక్కడ చెడు కర్మలు ఉండవని, పాపాలే జరగవని, స్వార్థమే లేని పవిత్ర దేవలోకం లాంటి ప్రదేశమని తాషీలామా రాశారు. ఆ సిద్ధుల తపోభూమినే శంబల అంటారు. అక్కడ ఎంతో మంది మహర్షులు ఇప్పటికీ తపస్సులో ఉన్నారని, వారంతా దివ్యశక్తులు కలిగి ఉన్నారని ఆ పుస్తకంలో ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది చావు లేని వరం. శంబలలో వయస్సుని స్తంభింపజేసి నిత్య యవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలున్నాయట. అక్కడ ఒక్కో యోగి ఒక్కో అద్భుతమైన శక్తిని కలిగి ఉంటారని టిబెటన్లు ఇప్పటికీ నమ్ముతుంటారు. శంబలలో మరో అద్భుతం ఉంది, అదే జీవశిల. ఈ శిల అన్ని దేశాల్లో తిరుగుతుందని నికోలస్ రోరిచ్ చెప్పారు. సాలగ్రామం లాంటి ఆ దివ్యశిలను తాను కూడా చూశానని చెప్పారు. ఈ శిల హిమాలయ పర్వతాల్లో తిరుగుతూ సప్తవర్ణాల్లో మెరుస్తూ ఉంటుందని రోరిచ్ తన పుస్తకాల్లో రాశారు. ఈ విషయం టిబెటన్ లామాలకు తెలుసు. శంబలలో కల్కి అవతరించే నాటికి ఆ శిల అక్కడే ఉంటుందట. అవతారాలు మారినప్పుడు, కాలంలో అద్భుత సంఘటనలు జరిగినప్పుడు ఆ శిల కనిపిస్తుందని చెప్తారు. ఆ శిల మళ్లీ కనిపించడమే కల్కి అవతారానికి సూచన. మెరిసే ఈ శిలను చింతామణి అంటారు. కల్కి అవతారాన్ని వర్ణించే ప్రాచీన శిల్పాలు, చిత్రాల్లో ఈ చింతామణి కూడా చిత్రించబడి ఉంది. అంతెందుకు, అమెరికా డాలర్లపై ఈ చింతామణి చిహ్నం ఉంటుంది. ఎందుకన్నది ఎవరికీ తెలీదు. అమెరికా ఇండిపెండెన్స్ చిహ్నంగా డాలర్పై పిరమిడ్ని ముద్రించారు. ఈ పిరమిడ్ పైన ఒక దివ్య తేజస్సుతో వెలిగే త్రిభుజాకార శిల కనిపిస్తుంది. ఆ శిల చుట్టూ సూర్యకిరణాల్లాంటి తేజస్సుని ప్రింట్ చేశారు. ఆ శిల ఆకాశం నుంచి దిగుతున్నట్లుగా ఉంటుంది. ఆ శిలకు మధ్యగా ఒక కన్నులాంటి ఆకారం ఉంటుంది. ఇదంతా ఆ డాలర్ నోటు మీద కనిపిస్తుంది. అసలు అమెరికా దేశానికి శంబలలో వివరించిన చింతామణి లాంటి రాయికి ఏమిటి సంబంధం? ఇప్పటికీ అది మిస్టరీగా మిగిలిపోయింది. శంబల రహస్యం గురించి అమెరికా ప్రభుత్వం వద్ద చాలా రిపోర్ట్స్ ఉన్నాయని కొంతమంది అంటుంటారు. అంతేకాదు, కైలాస పర్వతంగా మనం చెప్పుకునే ఆ పర్వతం ఒక పిరమిడ్ అంటారు. యూనివర్స్లో ఫస్ట్ పిరమిడ్ అదేనని, అదే చింతామణి శిల అని చెప్పేవారు ఉన్నారు. అందుకే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సాహసికులు కూడా ఎవరెస్ట్ కన్నా చాలా చిన్నదైన కైలాష్ మౌంటైన్ని అధిరోహించలేకపోయారు. అది ఎక్కుతున్న కొద్దీ వృద్ధాప్యం వస్తుందని అంటారు. ఈ చింతామణి శిల ఎక్కడ కనిపిస్తే అక్కడ రాజకీయంగా, చారిత్రకంగా గొప్ప మార్పులు జరుగుతాయి.
ఒక చరిత్రకు మార్పు ఆ చింతామణి. ఈ లైన్ బేస్ చేసుకుని గ్రేట్ డైరెక్టర్ స్టాన్లీ క్యూబ్రిక్ 2001 ఎ స్పేస్ ఒడిసీ సినిమా తీశారు. ఆ సినిమాలో నాగరికతలో వచ్చే ప్రతి మార్పుకి ఒక పెద్ద మెనోలిత్ శిలను సింబాలిక్గా చూపిస్తారు. ఈ చింతామణి శిల కాన్సెప్ట్ ప్రపంచ మేధావులందరికీ తెలుసు. ఆ శిలే శంబలకు ల్యాండ్ మార్క్. అందుకే శంబలకు ముఖద్వారంగా చెప్పే కైలాస పర్వతం మీదకు ఈ చింతామణి శిల చేరుకుంటుందని అంటారు. ఇప్పటి వరకు ఈ శిల చైనా, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ ప్రాంతాల్లో కనిపించినట్లు ఆ దేశాల వారు చెప్పారు. టిబెట్లో 1933 వరకు ఈ శిల ఉన్నట్లు అక్కడి రికార్డులో ఉంది. 13వ దలైలామాకు ఈ చింతామణి శిల గురించి పూర్తిగా తెలుసు. టిబెట్ నుంచి ఈ శిల మాయమయ్యాక, అంటే 1933 తర్వాత టిబెట్ని చైనా ఆక్రమించడం, అక్కడ పరిస్థితులు అల్లకల్లోలం కావడం మనకు తెలిసిన చరిత్ర. శంబలకు వెళ్లే దారిలో ఉన్న అతి ముఖ్యమైన ల్యాండ్ మార్క్ స్ఫటిక పర్వతం. ఇది మంచుకొండల్లో కలిసిపోయి ఉంటుందని, మనసు పెట్టి చూసిన వారికే కనిపిస్తుందని యోగులు చెప్తుంటారు. స్ఫటిక పర్వతం కనిపించిన వారికే శంబల వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఇంతవరకు ఎవరూ శంబల ప్రాంతంలో అడుగు పెట్టలేదు. తెల్లని మంచుకొండల మధ్య తామర పద్మం లాంటి పవిత్ర ప్రదేశం శంబల. కలువ పువ్వు మధ్య భాగాన్నే ఆధ్యాత్మిక భాషలో మణిపీఠం అంటారు. అందుకే టిబెటన్ల మంత్రాల్లో ఓం మణిపద్మ హోం ముఖ్యమైనది. టిబెటన్లు పూజించే క్షేత్రం శంబల. ఎంతో మంది ఈ శంబలను చూడాలని తాపత్రయపడతారు. రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా శంబలకు వెళ్లే దారిలో చాలా వింతలు చూసినట్లు చెప్పారు. హెలీనా శంబల గురించి రాసిన పుస్తకాల్లో ద సీక్రెట్ డాక్టరీనే చాలా ఫేమస్. ప్రపంచంలో సత్యాన్ని, ధర్మాన్ని స్థాపించి మానవజాతి ఆత్మను స్ఫటికమంత స్వచ్ఛంగా కల్కి నిలబెడతాడని భాగవతం చెప్తోంది. ఆ కార్యక్రమం మొదలయ్యే ప్రాంతం శంబల.